2050 నాటికి భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతుందా? అమెరికా, చైనా తర్వాత జీడీపీలో భారత్ మూడో స్థానానికి చేరుకుంటుందా? ఆర్థిక సూపర్ పవర్ గా మారడంలో భారత్ ఫైనల్ స్టేజ్ లో ఉందా? డ్రాగన్ కంట్రీ వాణిజ్యం కంటే భారత్ వాణిజ్యం రెట్లు పెరిగే ఎంతో దూరంలో లేదా? లెట్స్ వాచ్. 2050 నాటికి భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతుందని అన్నారు శ్రీలంక మాజీ ప్రధాని రనిల్ విక్రమసింఘే. అమెరికా, చైనాతో పాటు ఇండియా కూడా ప్రపంచ సూపర్ పవర్ దేశాల్లో ఒకటిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన నెక్స్ట్ 2025 కాంక్లేవ్లో పాల్గొన్న ఆయన భారత్తో తన 6 దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీలంక మాజీ ప్రధాని రనిల్ విక్రమసింఘే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం $3.5 ట్రిలియన్ దగ్గరలో ఉన్న భారత జీడీపీ 2050 నాటికి $30 ట్రిలియన్ కు పెరుగుతుందని రనిల్ విక్రమసింఘే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది సాధారణం కంటే 9 రెట్లు ఎక్కువ పెరుగుదల అన్న ఆయన ఈ అసాధారణ వృద్ధి మొత్తం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగలదని అన్నారు. వస్తు సరఫరా, తయారీ సంస్థలు, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ కారిడార్ల అభివృద్ధి ద్వారా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకను మించి ఇండియా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అంచనా వేశారు. ఇండియా అభివృద్ధి చెందటం దక్షిణాసియాకు మంచిదన్న రనిల్ ఈ ప్రాంతం సొంత గుర్తింపు కోసం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దక్షిణాసియా అనే పదం మనది కాదన్న ఆయన పశ్చిమ దేశాల నుంచి వచ్చిందని అన్నారు. దక్షిణాసియా అనే పదం భారతీయ భాషలతో పాటు దక్షిణాసియా భాషల్లో ఎక్కడా లేదన్నారు. ఆసియా పసిఫిక్లో భాగమైన దక్షిణాసియా నెమ్మదిగా పురోగతి సాధించిందన్నారు రనిల్ విక్రమసింఘే. 2014 నుంచి మన ప్రభుత్వ అధినేతలు సమావేశం కాలేదని, అయినప్పటికీ మనం బలమైన సారూప్యతలతో కట్టుబడి ఉన్నామన్నారు. అవే భాషలు, సంస్కృతి, నాగరికత సంబంధాలని గుర్తు చేశారు. ప్రస్తుత సార్క్ సరిహద్దులకు మించి విస్తరించి ఉన్న గ్రేటర్ దక్షిణాసియా కోసం విక్రమసింఘే పలు సూచనలు చేశారు. ఇండో గంగా మైదానం భారత ద్వీపకల్పం మాత్రమే కాకుండా తూర్పు వైపు ఆగ్నేయాసియాకు, పశ్చిమాన అరేబియా సముద్రం, మధ్యధరాకు అనుసంధానించే హిమాలయాలు, ఆఫ్ఘనిస్తాన్, హిందూ మహాసముద్ర ద్వీపాలు కూడా ఉండాలని ఆకాంక్షించారు. మన నాగరికతలు సింధులోయ, గంగా మైదానాల నుంచి ఉద్భవించాయన్నారు రనిల్ విక్రమసింఘే. మొఘల్ కాలంలో పరిణామం చెందాయన్న ఆయన ఇస్లామిక్, భారతీయ, బ్రిటిష్ చట్టాలతో రాజకీయాలు, సాంప్రదాయాలు ప్రభావితమయ్యాయని గుర్తు చేశారు. 1963 నుంచి ఇండియాకు వస్తున్నానని, ఆర్థిక సూపర్ పవర్గా మారటంలో చివరి దశకు చేరుకుందని అన్నారు. దక్షిణాసియా మొత్తాన్ని కొత్త యుగంలోకి తీసుకువెళ్లే ఇంజిన్ భారత్ అన్నారు రనిల్ విక్రమసింఘే. మధ్యయుగ కాలంలో భారత్, శ్రీలంక వ్యాపారులు ప్రాంతీయ వాణిజ్య వ్యవస్థలను స్థాపించారని, ఈ పాత వాణిజ్య గృహాలలో కొన్ని నేటికీ ఉన్నాయని అన్నారు. సాంస్కృతిక ఏకీకరణ ఇప్పటికే చాలామంది గ్రహించిన దానికంటే లోతుగా ఉందని ఆయన వాదించారు. శ్రీలంక థెరవాడ బౌద్ధమతం మయన్మార్, థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాంలకు వ్యాపించిందని అన్నారు. శ్రీలంకలో బౌద్ధ పూజారులు అంతరించిపోయినప్పుడు దానిని పునరుద్ధరించడానికి సియాం నుంచి సన్యాసులు వచ్చారని అన్నారు. రామాయణం ఇండోనేషియా సంస్కృతిలో భాగమన్న రనిల్ విక్రమసింఘే భారత్, బంగ్లాదేశ్ రెండింటి జాతీయ గీతాలను రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారని అన్నారు. మతం నుంచి కళా, భాషల వరకు ఈ ఉమ్మడి సంస్కృతి పొరలు మనల్ని బంధిస్తాయని గుర్తు చేశారు. 2050 నాటికి దక్షిణ భారత్ మాత్రమే $6 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేశారు. ఆసియాన్ దేశాలు భారత్, చైనా మీద ఆధారపడతాయని అన్నారు. ఆసియాలో చైనా వాణిజ్యం 3 రెట్లు పెరుగుతుందని, అయితే భారత్ వాణిజ్యం 9 రెట్లు పెరగవచ్చని అంచనా వేశారు. కాలక్రమేణా చైనా కంటే ఇండియా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నెహ్రూవియన్ సోషలిజం ఇప్పటికీ దక్షిణాసియా వాణిజ్య విధానాలలో కొనసాగుతోందన్నారు. 2050 నాటికి 3 ప్రపంచ శక్తులు మాత్రమే ఉంటాయని, అవి యునైటెడ్ స్టేట్స్, చైనా, భారత్ మాత్రమేనని రనిల్ విక్రమసింఘే అంచనా వేశారు.